వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఈ ఎన్నికలు అనేవి అన్ని పార్టీల వారికి కూడా చాలా కీలకంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలోకి వస్తేనే పార్టీ మనుగడ ఉంటుందని కొద్దిమంది విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా వైసీపీ సంక్షేమం అనేది అభివృద్ధి అనేది తీసుకొని వస్తూ ఉంది. అంటే జాబులు అనేది పక్కన పెట్టిన మేము సంక్షేమం తీసుకొని వచ్చామని చెప్పేసి వీళ్ళంటా ఉన్నారు. సో అసలు ప్రజలు సంక్షేమం వైపు ఉన్నారా, లేదంటే అభివృద్ధి కోరుకుంటా ఉన్నారా? సో ఈసారి వైసీపీ అనేది కూడా అధికారంలోకి రాకపోతే ఒక్కసారిగా 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని అది కూడా ఆ పార్టీ సంక్షోభంలో పడుతుంది. సో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అసలు? అంటే స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఉన్నారా, లేదంటే డబ్బుకి ఏమైనా అమ్ముడిపోయి ఒక ఓటు విలువ ఎంత గడుతున్నారు పార్టీ వారు అనేది అయితే తెలుసుకుందాము. సో లేదు, మాకు డబ్బు వద్దు సార్, పార్టీలు నాయకులు మాకు ముఖ్యము, సో మేము అభివృద్ధి కోరుకుంటా ఉన్నాము, అది ఆ అభివృద్ధి ఏ పార్టీతో ఉంటుంది అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారో వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి రైతులు వారి పనుల్లో ఉంటా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా అన్న నమస్తే. అన్న నమస్తే పెద్దయ్య. అమ్మా ఏంటమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సో ఇప్పుడు వచ్చేసేసి ఎవరు వస్తారు ఎవరు పోతారా నేనేం అడగను. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఎంతెంత డబ్బులు ఇస్తా ఉన్నారు, మీరు డబ్బులు తీసుకునే ఓటు వేస్తారా, లేదంటే నిజాయితీగా ఓటు వేస్తారా? మేము నిజాయితీగానే ఓటేస్తాం సార్. డబ్బులు ఇస్తే అమ్మా అంటే మామూలు 4,000 ఓటుకి 5,000 అట్లా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మేము చాలా వరకు కూడా న్యూస్ ఛానళ్ళలో వింటా ఉన్నాము, పలానా కుప్పం ఏరియాలో ఒక ఓటుకి పలానా పార్టీ వాళ్ళు ఇంత ఇచ్చారంట, పలానా పార్టీ వాళ్ళు అంత ఇచ్చారంట అని. నిజంగానే అంత ఇస్తా ఉన్నారా? లేదు సార్, ఇస్తా ఉన్నారు, మేము తీసుకోలేదు. మేము తెలుగుదేశానికే, మేము చంద్రబాబు నాయుడికే మేము వేసేది ఓటు. ఎక్కువ ఇచ్చారా వాళ్ళు? లేదు సార్, వాళ్ళు ఎక్కువ ఇస్తారని మేము చెప్పలేదు. మేము చంద్రబాబు నాయుడికే, మాకు దుడ్డు కూడా మేము తీసుకోలేము, మాకు చంద్రబాబు నాయుడే కావాలా. అవును, ఆయన ఉండగా మేము ఉంటాం, మాకు పొదుపులు ఇచ్చినాడు, మేము ఇంట్లో ఉంటాం కూలీనాలు చేసుకుని. మా ఆయన రాగా మాకు పొదుపులు ఇచ్చా, మేము బ్యాంకులకు పోతాం, దుడ్డు ఎత్తుకొస్తాం, మేము వ్యవసాయం చేసుకుంటాము, అట్లా ఉంటాము. కానీ మాకు చంద్రబాబు నాయుడే కావాలా. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు కదా టీడీపీ వాళ్ళు, మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము ఇచ్చుకోలేము అంటా ఉన్నారు. మరి ఏమి వేయకుండా వేస్తావు? మాకు దుడ్డే వద్దు, మేము చంద్రబాబు నాయుడే కావాలా మాకి. ఏం పెద్దయ్యా నువ్వేమంటావు, ఎవరు రావాలంటావు? మాకు ఇప్పుడు ప్రభుత్వం రామారావు వచ్చినప్పటి నుంచి నేను చంద్రబాబుకే ఓటేసేది. మాకు డబ్బులు వద్దు, ఏమవద్దు. మేము డబ్బులు అవసరం కదా, అవసరం అవుతే కూడా మాకొద్దు. అదే, ఎందుకంటే ఒక్కసారి డబ్బు తీసుకొని మనం ఓటేస్తే అది ఏ పార్టీ వాళ్ళైనా, ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఓటేసినారని చెప్పి మీకు పలకాల్సిన పనులు జరగాల్సిన పనులు జరగవు. అందుకు స్వచ్ఛందంగా ఓటు వేయండి, అది ఏ పార్టీ వారైనా కావచ్చు. మేము చంద్రబాబుకే ఓటేసేది. ఏం చేసినాడని ఇప్పుడు చంద్రబాబు గారు వేసేసి 7 తడవల నుంచి ఆయన ఉన్నారు. జరిగింది, రోడ్లు వేసినాడు, నడిచేకి రోడ్డు ఉంది తెలిసిన, మాకు చేసినాడు. నేను ఊర్లో నీళ్ళు లేకుంటే ట్యాంకర్ల మీద ట్యాంకర్లు తోలుతాడు. మాకు జరిగింది కాబట్టి మేము చెప్తా ఉన్నాము. ఏందన్నా ఇంత ఎండలో ఇక్కడ మీరు టమాటా పంట వేసినట్టున్నారే? అవునండి సార్. ఎట్లా బాగుందా పంట? కొంచెం వైరస్ ఎక్కువగా ఉంది, ఎండాకాలం వేడిగా ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ సార్. డ్రిప్ ఇరిగేషన్ అప్పుడు బాబు గారు బాబు గారు తీసుకున్నప్పుడు అప్పుడు లోన్ మాకు సబ్సిడీ పైన ఇచ్చింది మాకే. ఆ సబ్సిడీ తరుణం మేము తీసుకున్నాము, ఇప్పుడు వ్యవసాయం చేస్తా ఉన్నాము. ఎట్లా ఎంత ఎంత తీసుకుంటాం ఓటుకి? మేము డబ్బులు అంటూ తీసుకోము, ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చి మా పిల్లలకి కాలేజీ అంటే మేము నిరుపేద రైతులు, మాకంటే భూమి కూడా ఇది కూడా ల్యాండ్ కూడా మేము లీజ్ చేసుకుండేది, గుర్తుకు తీసుకున్నాము. మాకు ఏం కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మాకు రైతు భరోసా కానీ, ఆ అబ్బాయికి పిల్లలు చదివే స్టూడెంట్ కానీ 1500 ఇల్లు కానీ ఏది లేదు సార్. మాది ఇప్పుడు కూడా చిన్న సీట్లు వేసుకున్నాము. అడిగితే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు మీకు ఏమి చేయము అనేసి. పార్టీ మనిషి, నేను పార్టీ మనిషిని, నేను బాబు రావాలంటా ఉండేది. ఇంకొక విషయం ఏమంటే, మేము వచ్చి మా పిల్లల్ని కూలీ నాలి చేసి చదివించేదానికి కాలేజీలు అంతా కట్టించినాడు చంద్రబాబు నాయుడు. మీ ఊర్లో అంటే నువ్వు ఎట్లా పార్టీ మనిషి కాబట్టి నీ క్వశ్చన్లు వేరే మారుతాయి ఇప్పుడు, ఎందుకంటే పార్టీ వాళ్ళను సామాన్య జనాలను అడిగేది వేరేలా ఉంటుంది. నువ్వు ఎట్లా ఏమడిగినా మా పార్టీనే రావాలంటావు, బాబు గారు దేవుడు అంటావు నువ్వు. కానీ అట్లా కాదు, ఇప్పుడు అసలు మీకు ఏం జరిగింది అభివృద్ధి? మాకు చంద్రబాబు ప్రభుత్వంలో అప్పట్లో ఉన్నప్పుడు రేషన్ కార్డు మాకు దొరికింది, మా రేషన్ కార్డు మేము తీసుకుంటా ఉన్నాము. అప్పట్లో ఉపాధి అవకాశాలు ఉన్నది, కూలీ నాలెడ్జ్. గ్రామానికి అంటే సీసీ రోడ్లు జరిగినాయి మాకి. మా అభివృద్ధి అంటే కొంచెం సీసీ రోడ్లు, తార్ రోడ్ల నుంచి సర్పంచ్ ఎలక్షన్లలో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి సంబంధించిన బాబు చేసినది ఆపోదు వాటర్ ట్యాంకర్లు కట్టిపించినాడు, బోర్లు వేయించినాడు, తాగడానికి ఇంటింటికి నీళ్ళు వచ్చింది మాకు అప్పట్లో. ఇప్పుడు అంటర్ఫికేషన్ మాకంతా సబ్సిడీ ఇచ్చినాడా? సబ్సిడీ అంటే మాది ల్యాండ్ మాది కాదు సార్,
అది వేరే వాళ్ళది కాబట్టి వాళ్ళ పేరిట్లో మేము సబ్సిడీ పైన తీసుకున్నాము. మీరు ఎంత ఇస్తా ఉన్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు డబ్బులు? మాకేమీ లేదు డబ్బులు అంతా ఏమి, మేము ఏమంటే పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాము. వాళ్ళు ఎప్పుడైతే సరే అన్న, ఇప్పుడు గెలిచే విధంగా ఉన్నారా బాబు గారు ఇక్కడ? పక్కాగా ఈసారి మాత్రము ఒక 120-130 సీట్లు మాకు కన్ఫర్మ్ గా ఉంది. ఓకే, అంటే ఇది ఓన్లీ మీకు టీడీపీకే, కూటమి కాకుండా? కూటమి కాకుండా టీడీపీకి 120-130 సీట్లు మాకుంది. మళ్ళా కూటమిలో వచ్చి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయనకి 24 సీట్లు ఇచ్చినారు. మాకు ఆయన కూడా ఈసారి తక్కువ అంటే కూడా ఒక 20 సీట్లు గెలుచుకొస్తారని నమ్మకం మాకు ఉంది. మొత్తం కలిపి 150 సీట్లు వస్తుంది మాకు. చాలా పెద్ద టార్గెటే పెట్టుకున్నారు జనాలు ఊర్లో. ఓకే, ఇక పోయిన ఎలక్షన్ లో కూడా ఎవరు ఊహించి ఉండరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి 151 స్థానాలు వస్తాయని. సో అట్లా మీరు కూడా టార్గెట్ అయితే 150కి పెట్టుకున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. ప్రజలైతే మాత్రం కుప్పంలో ఎంత డబ్బు ఇచ్చినా సరే మేము తీసుకోము, మాకు నచ్చిన వ్యక్తికి మాత్రమే మేము ఓటేస్తామంటా ఉన్నారు. నిజంగా ఇదేంటంటే కేవలం కుప్పం ప్రజల్లో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది రావాలి. ఏ ఓటుని, అసలు మా ఓటుని ఎవరు కొనలేరు, మేము మా ఓటు నమ్మము, మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అనేటట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర ఒక బోర్డు పెట్టుకుంటే మంచిది. ఆ డబ్బు కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయండి, నిజమైన నాయకుడిని అయితే ఎన్నుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.